ప్రియదర్శి నభానటేష్ల కొత్త సినిమా తెలుగు సినిమా డార్లింగ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే సినిమాకు మొదటి రోజు నుంచే కలెక్షన్స్ లేవు. సినిమాకు టాక్ కానీ రివ్యూస్ కానీ చాలా బ్యాడ్గా వచ్చాయి. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద పడ్డాయి. సో 3 రోజుల పరంగా చూసుకుంటే సినిమా కేవలం 2 కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్ని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 7 కోట్లకు కొన్నారు. అందులో 1 కోటి వెనక్కి వచ్చింది మొదటి 3 రోజుల్లో వీకెండ్లో. ఇంకా 6 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. అది ఇక చాలా కష్టం అని చెప్పాలి. ఈరోజు సోమవారం, ఈరోజు వర్కింగ్ డే. ఇక ఈ రోజు నుంచి కలెక్షన్స్ అస్సలు ఉండవు. సో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. సినిమా బడ్జెట్ 12 కోట్లు అయితే 7 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అందులో 1 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది. ఇంకా 6 కోట్లు రావాలి. ఇక అది 6 కోట్లు నష్టపోయినట్టే. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అనే చెప్పాలి. అది మన ప్రియదర్శి నభానటేష్ల డార్లింగ్ సినిమా. మన హనుమాన్ ప్రొడ్యూసర్లు తీసిన ఈ 2వ సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అవుతుందని చెప్పాలి. ఓకే, బాయ్.